నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది? నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను. మేబీ అక్కడ ఏమన్నా అయి ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది. సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టారు? సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూశాను, వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది. జడ్జిమెంట్ ఎలా ఉందంటే రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసి పాత అన్ని కూడా మైండ్లో పెట్టుకొనే ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా. ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ఎక్కడికో సింపతి మాట్లాడలేదు, సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనం. ఎవరైతే కామనర్స్ ఉన్నారో 45 మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బేసిస్ పైన అంటలేను. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామనర్, అ సెలబ్రిటీ. ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటో. మొన్నటి వరకు IIMలో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్గా. కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. నేను బైక్ రైడింగ్ అవి ఇష్టమా? ప్యాషన్ ఎప్పటి నుంచో ఉండే నాకు. నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ చేయను, ఎందుకంటే దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నాను నేను. అది నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్? ఒక అతను తాగి గుద్దేస్తేనే నాకు కాలు పోయింది, లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను అక్కడ. పెళ్ళికి ముందే ప్రాబ్లం అయిందా పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందు అన్న కరెక్ట్ 21 ఇయర్స్కి నాకు యాక్సిడెంట్ అయింది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రసన్న కుమార్. మీరు చూసే ఉంటారు అగ్ని పరీక్షలో మన ప్రసన్న కుమార్ ఎంట్రీ కానీ ప్రోమో కానీ మంచి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మనందరినీ ఇది చేశారనమాట, మనుషులందరినీ టచ్ చేయడం జరిగింది. ఆ టాపిక్ మీద తన సెలక్షన్ ప్రాసెస్ ఎలాగైంది, ఎలా వెళ్ళారు, ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్, అసలు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, ఆ మాటలని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, బాగున్నారా? ఆల్ గుడ్ బ్రో, బాగానే ఉంది. ఎలా బ్రో, ఎలా నడిచింది? ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది? ఎలిమినేట్ అంటే యూ హ్యావ్ టు అంటే వాళ్ళ కేటగిరీ మ్యాచ్ అవ్వాలి మనం ఫస్ట్ థింగ్. సో మన మైనస్ ఏంటి ప్లస్ అనేది వాళ్ళకి మచ్ బెటర్ తెలుసు. సో ఆబ్వియస్ అంటే నేను దేర్ మైట్ రీజన్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు వెన్ దే సైడ్ ఎలిమినేట్ అనేది తీసుకొని వెళ్ళిపోయాను అంతే. తర్వాత వచ్చే ముందు నా ఎమోషనల్ జర్నీ షేర్ చేసుకున్నాను. మేబీ నేనున్న క్యారెక్టర్ నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను. దే ఇస్ నో టూ ఫేస్ ఆఫ్ నాది. మేబీ అక్కడ ఏమన్నా అయి ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది. అంటే టాస్క్లు ఏమైనా పెట్టారా? టాస్క్లు అన్నీ ఆడారు, మొత్తం అన్నీ ఆడారు. ఎంతమంది ఆడారు మొత్తం? 15 మెంబర్స్. 15 మంది ఆడారు. 15 మందిలో ఇద్దరు తీశారు. 13 మంది ఉన్నారు. అంతేనా? ఏం టాస్క్లు ఇచ్చారు, ఎలాంటి టాస్క్లు ఇచ్చారు? అవి అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అబ్బా. ఇప్పుడు ఎట్లా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఏమంటారు దాన్ని ఇంకా బజర్ టాస్క్ అట్లాంటివి. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్. అంటే బిగ్ బాస్లో ఏవైతే ఉంటాయో అవి ఒక బేసిక్ పాలిష్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు ఆడే టాస్కులు లాగానే ఉంటాయి కానీ పెద్ద లేదు. అది కొంచెము అంటే ఆ మూమెంట్కి మనకి చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ స్పాట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ కొన్ని గేమ్స్ ఉన్నా కూడా మనకి దూరం నుంచి కూర్చొని చూడడానికి ఇది కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ బట్ దగ్గరికి వెళ్ళాక సేమ్ ఉండదు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టావు బ్రో? కామనర్స్ది అయ్యాక ఏమని పెట్టావు వాళ్ళకి? వీడియో పెట్టావు, 3 minutes వీడియో. ఎస్ అంటే బేసికలీ నా జర్నీ నేను షేర్ చేస్తాను. బేసికలీ నేను నా లైఫ్ ఎలా ఉండే, సో నేను అందరికంటే ఎందుకు యూనిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను. సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూశాను, వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది. ఇంకో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఎవరైనా మెసేజ్ షేర్ చేసుకోవాలన్నా కూడా నీకు బిగ్ బాస్ ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్. జనాలు ఆదరిస్తారా లేదా అనేది సెకండరీ నీకు, బట్ నువ్వు పెట్టే పాయింట్స్ ఎంత క్లియర్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు నా దృష్టికి వచ్చేసరికి నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ చేయను ఫస్ట్ థింగ్, ఎందుకంటే దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నాను నేను. సో బయట ఎంత చెప్పినా వినరు. మేబీ సమ్ ఆర్ అదర్ పాయింట్ నేను హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కానీ మెన్షన్ చేయడానికి, అంటే ఒక పర్సన్ స్ట్రగుల్ అనేది ఎవరో చేసిన మిస్టేక్కి మనం ఎంత సఫర్ అవుతాం అనేది ఇంపార్టెంట్. అది నిజంగా డ్రంక్ అండ్ ఒక అతను తాగి గుద్దేస్తేనే నాకు కాలు పోయింది, లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను అక్కడ. ఓకే కారా? జీప్, విల్లీస్ జీప్. నేను 2-wheeler పైన ఉండే. డిన్నర్ కానీ బయలుదేరాను నైట్ 12:30 ఆ టైంకి. లేట్ నైట్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి లేట్ నైట్ తినడం అలవాటు మనకు బాగా.
సో తను తాగేస్తుండే ఇట్ వాస్ హిట్ అండ్ రన్. యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటనేది నాకు అస్సలు ఇప్పటికీ బ్లాంక్. ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. హిట్ అండ్ రన్ అది. సో లేచేసరికి ఆల్మోస్ట్ కాలు ఒక పాదం ఇట్లా వేలాడుతుండే, ఇవి మొత్తం డ్యామేజ్, ఇది డ్యామేజ్. హీట్లో అర్థం కాలేదు. తర్వాత ఏదైతే హాస్పిటల్ ప్రాసెస్ ఉందో మైండ్ పోయింది ఇంకా అది. అంటే స్లోగా బాడీ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంటుందో పెయిన్ అనేది బయటకు వస్తుంటుంది మనకి. సో అట్లా ఆల్మోస్ట్ 2 months ఉండే హాస్పిటల్లో నేను. 2 times సర్జరీ అయింది. సో దట్ ఈస్ వేర్ అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అంటే పర్సన్ని ఇప్పుడు చాలా మంది పర్సన్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్లో. వై నాట్ మీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. మనం వెళ్తే సమ్వాట్ ఇప్పుడు సరే నేను 100% ఇస్తాననే గ్యారంటీ నాకుంది. బట్ ఏమన్నా అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఎంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది ఆ క్యాలిబర్ నాకు తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి పర్సన్ ఒక దానిలో పర్ఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక పర్సన్ ఫిజికల్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడ ఫిట్ అవుతా అనేది నాకు అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ గేమ్ నాకు సూటబులా లేదని కాకుండా అటెంప్ట్ చేసుకుంటా పోతే మనకు అర్థమైపోతుంది. సో ఈ అటెంప్టింగ్ ప్రాసెస్లోనే పబ్లిక్కి తెలుస్తుంది. ఓకే, ఒక ఫిజికలీ ఛాలెంజ్ నేను చేయగలుగుతున్నప్పుడు మనం బయట ఉండి ఎందుకు చేయలేము అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తున్నామా ఉన్నామంటే మనిషి వాని గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలామంది. సో అట్లా అంటే ఐ వాంటెడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఇప్పుడు చాలామంది నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, అది అంటారు కదా. నేను ఏమంటున్నా అంటే నా మైండ్ సెట్ అందరిలాగా ఉంటుందని రూల్ లేదు. అందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఇలా ఉండాలని ఉంటుంది కదా. ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మన వల్ల కనీసం 10 మంది మారినా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఆ పాయింట్లో ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసినాను. ఎందుకంటే బండ్ల మీద కింద పడ్డాను, లిటరలీ స్కై డైవింగ్, మళ్ళీ బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, దెబ్బలు తగిలినాయి, గట్టిగా తగిలినాయి. యాక్సిడెంట్ తర్వాత కూడా అయ్యో కన్యాకుమారి టు కాశ్మీర్ చేసేటప్పుడు లిటరలీ నేను రోడ్ యాక్సిడెంట్లో పడితే బండి నా మీద ఉంది, నేను కింద గటర్లో ఉన్నా. నేను లిటరలీ ఆర్మీ వాళ్ళు వచ్చి బండి లేపారు మొత్తం. ఆ విజువల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అంటే అంత స్ట్రగుల్లో కూడా అంటే పెయిన్ అనేది కామన్ అయిపోయింది. దెబ్బ తగిలిన లేచి దులిపేసుకొని ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు కూడా ఒక టెస్టే ఇది. ఎందుకంటే నేను ఎంతవరకు యాక్యురసీ అనేది నాకు కూడా తెలియదు. కానీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. నేను ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పటిదాకా ఏ పర్సన్ లేరు, ఏ బిగ్ బాస్లో కానీ హిందీ తెలుగు ఎక్కడ కూడా పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్కి ఆపర్చునిటీస్ లేదు. ఓన్లీ మన తెలుగులోనే. నేను కూడా ఫస్ట్ ఇచ్చే ముందు కూడా గ్యారంటీ లేకుండా నాకు, ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తా కదా. అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు నాది ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ. నేను సెలెక్ట్ అవుతాను, నా స్టోరీ బాగుంటుంది, నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా? ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎక్కడ కూడా సింపతి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్ సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనము పరిగెత్తగలము. అట్లీస్ట్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు, కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను. బట్ ఒక పాయింట్లో ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్ ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్, బట్ స్లో ఐ మైట్ బి ఫాస్టర్. ఓకే. ఆ మైండ్ సెట్తో ఉండే నాకు కొంచెం.